నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళ యొక్క మండలం హెడ్ క్వార్టర్ పెద్దారం చేసినందు వల్ల రాకపోకలు దూరం అవుతుంది కాబట్టి వీళ్ళంతా కూడా ఆవేశంలో ఉన్నటువంటి గ్రామాలు, ఎందుకంటే గతంలో 6 కిలోమీటర్ల నుంచి వచ్చిపోయేది కాబట్టి వీళ్ళు పొరపాటు చేసి నాయకులు ఆఫీసులో తప్పడం వల్ల జరిగిపోయింది. ఈ రోజు 16 గ్రామాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అందుకే కొద్దిగా పునరావృతం చేసి ఆఫీసర్లైన నాయకులను పునరావృతం చేసి మళ్ళా ఏదో ఒక మండలం చేసే, లేకపోతే ఇంకో మండలం ఇస్తే కొద్దిగా అన్ని గ్రామాల ప్రజలను తృప్తిపరిస్తే బాగుంటుంది. ఇది నా యొక్క విన్నపము. ఎందుకంటే నాయకులు తప్పడమో ఆఫీసర్లు తప్పడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రజాభిప్రాయం ఈ రోజు ఇంత భారీ ఎత్తున వచ్చారంటే వాళ్ళకి ఎటువంటి సౌలభ్యం లేదు కాబట్టి వాళ్ళు ఆవేశంతో వచ్చారు. లేకపోతే జనాలు పనిపాటు ఏం లేదా, అందరూ ప్రతి ఒక్కరికి ఇంత పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆవేశంతో వచ్చారు. ఇక్కడేమో ఎవరో లేకపోతే ఏమో బిర్యానో బోటర్ వచ్చి తీసుకురాలా, స్వచ్ఛందంగా వాళ్ళు ఇంకా చాలా మంది మోటివేషన్ చేయాలి. నిన్న చెప్పాము, పొద్దున్న చెప్పని వచ్చారు. లేకపోతే ఇంకా 1000 మంది వచ్చేటట్టున్నారు. లేకపోతే ఈ ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిపోతాము. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇల్లు కూడా ముట్టడిస్తూ, ఎందుకంటే మీరు కూడా పునరావృతం చేయాలి నాయకులు. ఎందుకంటే లేకపోతే పొద్దున్న మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఈ 16 గ్రామాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి తప్పుదం చేయకోకుండా, ఎందుకంటే 16 గ్రామాలు మీ పైన వ్యతిరేకత వస్తాయి. మీ రాజకీయ భవిష్యత్తు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన విషయం పడుతుంది కాబట్టి మీరు కూడా కొంచెం పునరావృతం చేసి ఈ 16 గ్రామాలు పిలిచి, లేకపోతే ఇంకో మండలం చేసి, అన్ని కూడా 3 మండలాలు చేస్తే ఇంకో మండలం విడిపోయి అయితే కూర్చుంటే అవుతుంది. ఎవరు కూడా ఈ 3 మండలాలు కావాలా 4 మండలం అన్నదే కానీ ఎవరు దీనికోసము కష్టపడిందే లేదు. ఓన్లీ పెద్దారేమో కూర్చున్నందుకు ఏదో గవర్నమెంట్ పూర్తిగా ఇచ్చేసింది తప్ప ఏ నాయకులు దీని మీద చర్య తీసుకోలేదు. మాత్రం వాస్తవమైన విషయం కాబట్టి ఇప్పటికైనా 16 గ్రామాల మనోభావాలు దెబ్బతినుకోకుండా వాళ్ళని ఇబ్బందికరంగా ఈ పెద్దారేవన గ్రామంలో కలిపి వాళ్ళు పెద్దారేవన గ్రామాలకు ఇవ్వమని మేము ఈ 16 గ్రామాలలో ఇవ్వండి. వాళ్ళు ఇవ్వడం జ్ఞాపకం వేరు. వడగుంట మండలంలో ఉండే 6 గ్రామాలు కలుపుతూ పక్కన సంచకోటలు 10 చిన్నారేవన కలుపుకొని వాళ్ళ మండలం కావాలని దీక్ష కూర్చున్నారు. ఆ గ్రామాలు ఇవ్వండి, మాకు అర్థం లేదు. వడగుంట మండలం ఉండేది ఇవ్వమను మాకు కాదు. పెద్దారేవన ఇచ్చిన తర్వాత మేము మొత్తం చెప్పాము. వాళ్ళు అడిగిన గ్రామాలు ఇవ్వండి. ఈ గ్రామాల వాళ్ళకి దూరాభారము పెరుగుతుంది కాబట్టి ఇప్పటికే రైతులంతా చితికిపోయిన పరిస్థితులు. వర్షాల వల్ల వర్షం వచ్చి ఇంకో సంవత్సరం ఉండదు. రాకపోకలకు రోజు ఆదానికి వచ్చే 200, అక్కడ పోవాలంటే 500, అన్ని సమస్యలు కాబట్టి ఫస్ట్ నేను ఏమంటానంటే ఆఫీసర్లు తక్కువ చేశారన్న కొద్దిగా నాకు అర్థమవుతా ఉంది. నాయకులు దీని మీద ఇప్పుడే తొందరగా నిర్ణయం తీసుకుని
గ్రామాల ప్రజలందరూ పిలిచి నాయకులను పిలిచి ఒక ఏకతాటి మీద వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసుకొని ఒకవేళ మండలం ఇంకోటి ఇస్తే ఓకే, లేకపోతే పెద్దలను వాళ్ళని ఒప్పించి అసలు ఈ 17 గ్రామాల చెరుకు సర్కిల్ దగ్గర అయితే ఒక అభిప్రాయంతో మాకు ఉంది. కాబట్టి మీరు కూడా 17 గ్రామం మేము చెప్తాము అభిప్రాయం, 17 గ్రామాలు అక్కడ దగ్గర అవుతుంది పర్వాలేదు అంటున్నారు. కాబట్టి లేకపోతే 17 గ్రామాలు కూడా వేరే రకంగా ఇంకో మండలం ఇస్తే కూడా అందరినీ ప్రజా సేకరణ చేసి మీరు ఖచ్చితంగా చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే నాయకులకు రేపటి ఈ గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బతింటే మీకు రాజకీయంగా ఖచ్చితంగా నష్టం ఖచ్చితంగా జరుగుతుంది, అందులో అనుమానం లేదు. మీరు నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజల ఆవేశాలను తగ్గిస్తూ, ఎందుకంటే ఈరోజు ఇంతమంది వచ్చారు.